స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. కరీంనగర్ సిపి జల్సాలతో ప్రైవేట్ వ్యక్తులకు AK-47 బుల్లెట్ వివరాల్లోకి వెళ్తే కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. కరీంనగర్ నగర్ పోలీసులు కమిషనర్ గౌస్ ఆలం పైన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరొకసారి తీవ్ర విమర్శలైతే గుప్పించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కౌశిక్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికైతే పాల్పడుతున్నారని కూడా మండిపడ్డారు. కరీంనగర్ సిపికి జల్సాలు ఎక్కువ అయ్యాయని, చట్టాన్ని రక్షించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆయుధాలను కూడా ఆయన ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి కాల్పులు జరిపిస్తున్నారని కూడా సంచలన ఆరోపణలకైతే తెరదీశారు. మరి అయితే గత ఏడాది సెప్టెంబర్ నెలలో కరీంనగర్ ఫైరింగ్ రేంజ్ లో సిపి గౌస్ ఆలం భార్య, ఆమె 5 ఫ్రెండ్స్ కలిసి 10 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా కూడా కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర దుమారం కూడా రేపుతున్నాయి. మరి AK-47 తుపాకులతో సుమారుగా 160 బుల్లెట్లను కూడా కాల్చారని, అయితే ప్రైవేట్ వ్యక్తులు వీటిని ఎలా ఉపయోగిస్తారని ఆయన నిలదీశారు. మరి ఈ కాల్పుల్లో బోనాలపల్లిలో అమృతమ్మ అనే విధురాలికి బుల్లెట్ గాయం అయినట్టుగా కూడా పేర్కొన్న కౌశిక్ రెడ్డి, అది తెలియక ఆమె రాయి తగిలిందని భావించినట్టుగా కూడా చెప్పుకొచ్చారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ విషయం బయటికి పొక్కకుండా కూడా పోలీసులు ప్రత్యామ్నాయాలు చేస్తున్నారని కూడా మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారని పేర్కొన్న కౌశిక్ రెడ్డి, అసలు హోంశాఖలో ఏం జరుగుతుందో తెలుసా అంటూ ప్రశ్నించారు. మరి ప్రైవేట్ వ్యక్తులు తుపాకులు కాల్చడం పైన కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కూడా కౌశిక్ రెడ్డి డిమాండ్ అయితే చేశారు. ఒకవేళ తాను చేసిన ఆరోపణలు అసత్యాలు అని నిరూపిస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా కూడా తప్పుకుంటారని ప్రకటించారు. ఇక IPS అసోసియేషన్ మరి ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని కౌశిక్ రెడ్డి అయితే ప్రశ్నించారు. ఇక వికాస్ అగర్వాల్ అనే IRS అధికారి కూడా ప్రభుత్వం ఇచ్చిన ఇన్నోవా క్లిస్టా కార్ ను ఓ ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చి పంపించారని, ఇలాంటి కొందరు ఉన్నతాధికారుల కారణంగా మొత్తం వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని కూడా కౌశిక్ రెడ్డి అయితే తెలిపారు. తాను భయపడే వ్యక్తిని కాదని, కరీంనగర్ సిపి తనను బెదిరించలేదని కూడా పేర్కొన్నారు. సిపికి ఇంటెలిజెన్స్ ఉంటే తనకు లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు సమాచారం ఇచ్చే వాళ్ళు ఉన్నారంటూ కౌశిక్ రెడ్డి అయితే తీవ్రమైన విమర్శలు అయితే చేశారు. మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.